సింగపూర్ విద్యా పర్యటన ముగించుకుని ఏపీ ఉత్తమ ఉపాధ్యాయుల బృందం వారి ప్రాంతాలకు చేరుకున్నారు. ఏలూరు జిల్లా నుండి ఈ బృందంలో బొట్టాయిగూడెం హై స్కూల్ ప్లస్ జువాలజీ అధ్యాపకుడు జి గంగాధర్ పాల్గొన్నారు. సింగపూర్ లోని విద్యా ప్రమాణాలపై ముఖ్య అంశాలను తెలియజేశారు. సింగపూర్ లో విద్యా విధానం అమలుపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల బృందం సింగపూర్ వెళ్లిన నేపథ్యంలో పర్యటన ముగించుకుని శనివారం ఉదయం గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ ప్రమాణాల విద్యను ప్రవేశపెట్టే లక్ష్యంతో ఈ విద్యా పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. సింగపూర్ లో ప్రముఖ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో డిజైనింగ్ లెర్నింగ్ ఇన్స్పైరింగ్ థింకింగ్ అనే అంశంపై ఈ నెల 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు 5 రోజుల పాటు ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ తొలి విడత పర్యటనలో 2025 సంవత్సరానికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన 37 మంది పాల్గొన్నారు. వీరిలో 10 మంది హెడ్ మాస్టర్లు, 18 మంది స్కూల్ అసిస్టెంట్లు, 4 ప్రిన్సిపల్స్, 5 ఫిజికల్ డైరెక్టర్లు ఉన్నారు. వినూత్న విద్యా విధానాలపై అధ్యయనం చేశారు. శిక్షణలో భాగంగా ఉపాధ్యాయులు ప్రధానంగా డిజిటల్ పెడగోగి, క్రిటికల్ థింకింగ్, ఆధునిక బోధనా పద్ధతులు, పాఠశాల నిర్వహణ వ్యవస్థలపై ప్రత్యేక అవగాహన పొందారు. విద్యార్థులలో విశ్లేషణాత్మక ఆలోచనలను పెంపొందించే పద్ధతులను కూడా అధ్యయనం చేశారు. అదేవిధంగా సింగపూర్ లో ప్రముఖ విద్యా సంస్థలు, ముఖ్యంగా యూషున్ సెకండరీ స్కూల్ ను సందర్శించి అక్కడ అమలవుతున్న నిర్వహణ విధానాలను పరిశీలించారు. రాష్ట్రంలో అమలు దిశగా చర్యలు చేపట్టడానికి ఈ పర్యటన ఎంతో దోహదపడిందని గంగాధర్ తెలియజేశారు. సింగపూర్ లో నేర్చుకున్న ఉత్తమ విద్యా విధానాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసేందుకు ఈ ఉపాధ్యాయులు మార్గదర్శకులుగా వ్యవహరించనున్నారు. ఇతర ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి ఆధునిక బోధనా విధానాలను విస్తృత స్థాయిలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 2వ విడతలో ఫిన్లాండ్ పర్యటించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం 2వ విడతలో మరో 29 మంది ఉపాధ్యాయులను ప్రపంచ ప్రఖ్యాత విద్యా విధానాలకు పేరుగాంచిన ఫిన్లాండ్ కు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ సింగపూర్ పర్యటన తమకు విశేష అనుభవాన్ని అందించిందని, అక్కడి విద్యా విధానాలలోని మెరుగైన అంశాలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించడం జరుగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎస్సీఆర్టీ డైరెక్టర్ ఎంవి కృష్ణారెడ్డి, సింగపూర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ చాన్ బన్ లీ ద్వారా గంగాధర్ మాస్టర్ ధ్రువపత్రాన్ని తీసుకున్నారు. జి గంగాధర్, నేను బొట్టాయిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్లో జువాలజీ అధ్యాపకుడిగా పనిచేస్తున్నాను. నేను ఇటీవల ప్రభుత్వం ప్రకటించినటువంటి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల్లో నేను ఒకటిగా నిలవటం అనేటటువంటిది జరిగింది. ఆ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారి చేతుల మీదుగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఇరువురు కూడా మమ్మల్ని సింగపూర్ విద్యా వ్యవస్థని అధ్యయనం చేయడానికి పంపిస్తానని ఆ రోజు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం చొప్పున ఈ నెల 2వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు కూడా మేము సింగపూర్కి వెళ్ళి సింగపూర్లో ఉన్నటువంటి అధునాతన విద్యా వ్యవస్థని మేము పరిశీలించి రావటం అనేటటువంటి జరిగింది. ఈ రోజునే మేము సింగపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్కి తిరిగి రావడం జరుగుతుంది. ఈ వారం రోజులు కూడా మేము సింగపూర్లో ఉన్నటువంటి అధునాతన విద్యా వ్యవస్థ, అక్కడ ఉన్నటువంటి విద్యా బోధనా పద్ధతులు, అక్కడ ఉన్నటువంటి సాంకేతిక విద్యా విధానము, వారు నిర్వహిస్తున్నటువంటి పరీక్షా విధానాలు, అలాగే వారు ఫాలో అవుతున్నటువంటి పాఠ్యాంశాలు, అలాగే కరికులము, నాన్ కరికులం వర్క్స్, వీటన్నిటి మీద కూడా మేము అధ్యయనం చేయటం అనేటటువంటి జరిగింది. అలాగే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొన్ని పాఠశాలలకు వెళ్ళి మేము సందర్శించి అక్కడ ఉన్నటువంటి వనరులు ఏవి అనేటటువంటిది కూడా మేము పరిశీలించడం అనేటటువంటి జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా మేము అధ్యయనం చేయటం అనేటటువంటిది జరిగింది. ఇలాగా అనేక అంశాల్లో బోధనా పద్ధతులు, పరీక్షా విధానము, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఈ అంశాల్లో మేము అక్కడ పరిశీలించి రావటం జరిగింది. ఈ అంశాలన్నింటినీ కూడా మేము క్రోడీకరించి దాని నిమిత్తము మేము ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వటం జరిగింది. ఈ నివేదికని అనుసరించే రానున్నటువంటి రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా శిక్షణ ఇవ్వటం అనేటటువంటి జరుగుతుంది. సింగపూర్లో ఉన్నటువంటి విద్యా వ్యవస్థని మన ఆంధ్రప్రదేశ్ యొక్క విద్యా వ్యవస్థకి అడాప్ట్ చేసుకొని మంచి ఫలితాలని మన రాష్ట్రంలో సాధించాలనేటటువంటి సదుద్దేశంతో గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ ని ప్రవేశపెట్టడం అనేటటువంటి జరిగింది. ఈ ప్రాజెక్టులో నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా విద్యాశాఖ మినిస్టర్ గారు అయినటువంటి నారా లోకేష్ గారికి, అలాగే మా
ఉన్నత విద్యాశాఖ అధికారులు అయినటువంటి శ్రీనివాస్ గారికి, అలాగే ఎంవి కృష్ణారెడ్డి గారికి, తదితరులందరికీ కూడా మరి మా 37 మంది రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలని తెలియజేసుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ అండి.